తుది మొదలు అని ఉంటుంది భౌతికంలో. ఆది భౌతికంలో యూ డోంట్ ఫైండ్ ఎ బిగినింగ్ అండ్ ఎన్ ఎండ్. ఇట్ ఈస్ ఎండ్‌లెస్, బిగినింగ్‌లెస్. అది బిగినింగ్‌లెస్ బిగినింగ్. ఇప్పుడు అంతే కదా! సృష్టి అమ్మవారు ఎలా చేసింది? ఎప్పుడు మొదలైందో అనేది తెలీదు. కానీ బిగిన్ చేసినప్పుడు అదే బిగిన్ అండి అంటున్నాం. అంతకుముందు బిగినింగ్‌లెస్ బిగినింగ్ ఇది. అవునా? అలా. శ్రీ విద్య యొక్క పరిపూర్ణత అంతా ఇందులో దాగి ఉన్నది అన్నది సుస్పష్టము. శ్రీ విద్యకి సంబంధించిందంతా కూడా ఈ ధూమావతి విద్యలో, ఈ విద్యలో దశమహా విద్యలో పరిపూర్ణముగా అంతా ఇందులో దాగి ఉన్నది. సో, ధూమావతి అమ్మవారు తెలుసుకుంటే శ్రీ విద్య తెలుసుకున్నట్టే అని. ఒక విద్య చూడండి. ఇలా మనం ఏంటంటేనమ్మా విద్యలని నేర్చుకోవాలి. శ్రీ విద్యను నేర్చుకొని ఆ ధూమావతి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. అంతేగాని ఈ శక్తిని మనం భౌతికంలో మనం ఉపయోగించుకోకూడదు. దశమహా విద్యలంటే అవేగా. ఇంకో రకంగా ఉపయోగించకూడదు అని. అది దేనికోసము ఉన్నదో దాని నిమిత్తమే నీవు ధ్యానం గాని, యోగం గాని, పూజ గాని చెయ్యాలి. నన్ను నేను ఉద్ధరించుకోవటానికి ఈ విద్య. నా ఆత్మని ఉద్ధరే ఆత్మ. తల్లి నువ్వు ఏదైతే నువ్వు ఇక్కడ దాగి ఉన్నావో, మళ్ళీ ఈ ప్రాణాన్ని నీలో ఆ మహాప్రాణంలో కలుపుకో అని ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అటువంటివి పెట్టుకుంటే ఈ దశమహావిద్యల్లో ఉన్న అమ్మవార్లందరూ కూడా ఏమ్మా ఈ ధూమావతి అమ్మవారిలో చూస్తావు నువ్వు. ఈ అవతారాలన్నీ ఒకటే అని. అందుకే ఇది పరావిద్య అన్నారు. నువ్వు కాళి, ప్రచండ, ఇది భైరవి ఇవన్నీ మనం నేర్చుకున్నాం గదా! ఇవన్నీ కూడా ధూమావతి అమ్మవారి నుంచే వస్తున్నాయండి. దేనికైనా ఒక మూలం ఉంటుందిగా. మూలం లేకుండా ఏది ఉండదు గదమ్మా! ఆ అనంతమనే ఆ మూలము ఏదైతే మూలానికే మూలం ఏదైతే ఉన్నదో ధూమావతి అమ్మవారు శ్రీ విద్యకి ఆమె పునాది. శ్రీ అయింది ఆమె. ఆ పిమ్మట తాను అఖండమి అనంతమునకు కేంద్రమైన ఈశ్వర కామేశ్వర అనబడే సాక్షి రూప పరబ్రహ్మం తానే అయి ఇక్కడ చూడమ్మా ఇందులో దాగి ఉన్నది సుస్పష్టము శ్రీ విద్య. ఆ పిమ్మట తాను అఖండమే. ఆ పిమ్మట ఆమె ఏమిటి? ఆమె ఎప్పుడూ అఖండమేనమ్మా. 0 నుంచి 1, 2, 3, 4 ఎన్ని చెప్పినా మళ్ళీ 1, 2, 3 చెప్పినవన్నీ సున్నాలోనే. అన్ని నదులు మళ్ళీ సముద్రంలోనే అన్నట్టు పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని మనం చదువుతుంటాం కదా. పూర్ణం ఎప్పుడూ పూర్ణమే అని. అలా ఈమె అఖండమే అనంతమైన కేంద్రమైన ఆ ఈశ్వరి కామేశ్వర కామేశ్వరి అనబడే సాక్షి రూప పరమాత్మ ఏది పరబ్రహ్మము తానే అయి ఆమె ఏమవుతుంది కిందకి దిగినప్పుడు నిరీశ్వరంగా నేను ఎన్నోసార్లు చెప్పాను కదా. నిరీశ్వరం నుంచి ఈశ్వరము, ఈశ్వరము నుంచి కామేశ్వర రూప పరమాత్మగా, శివశక్తులుగా, శ్రీచక్రంలో బిందువులు ఇవన్నీ కూడా తానే దిగి వస్తున్నది. ఏమ్మా ఇప్పుడు నువ్వు ఉన్నావు బాల్యావస్థలో ఒక రకంగా ఉన్నావు, యవనావస్థలో ఒక రకంగా ఉన్నావు, పరిపూర్ణ మహిళ అయినప్పుడు అంటే సృష్టి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ధూమావతిగా ఉన్నావు. నువ్వెప్పుడూ పూర్ణమే. ఈ రూపాలన్నీ ఎవరండి అంటే నీ చిన్ననాటి ఫోటో చూపిస్తూ నువ్వేమంటావు? నాదే అంటావు. అంటే అటువంటి యోగులు ఋషులు ఏమిటంటే ఆ దృష్టితో ఉంటారు కాబట్టి ఇదంతా అమ్మవారేనండి అంటారు. ఏమీ తెలియని అజ్ఞానులు ఏమంటారు? కాళీ అమ్మవారు గొప్పది, కాళీ అమ్మవారు వేరు, ధూమావతి అమ్మవారు వేరు ఇలా విడదీసి పూజిస్తారు. యోగులు ఋషులు ధూమావతి అమ్మవారిని పరిపూర్ణంగా పూజిస్తారు. అదే మరి చంద్రకళా విద్య అంటే ఏమిటి? ఆ దృష్టి నీకు రావాలి. పూర్ణం అమ్మా పౌర్ణమి అంటారు కదమ్మా. అలా ఆమె ఏమిటి ఏకాదశి నాడు ఎలా ఉంటుంది? ద్వాదశి, త్రయోదశి అలా ఆ తల్లి పూర్ణమైంది. అన్నీ పెట్టుకొని అన్ని అవతారాలు తానే అంటుంది. అలానే సృష్టి క్రమంలో గాని, సంహార క్రమంలో గాని, సృష్టి క్రమంలో చెప్తున్నప్పుడు ఆమె నిరీశ్వరము నుంచి ఈశ్వరి అయి కామేశ్వరి రూప పరమాత్మ అయింది. అంటే
పరబ్రహ్మము తానే అయి అనంతము అని చెప్పబడే అఖండాన్ని అక్కడ అనాదికి ఆదిని చేసింది. ఆమె కిందకి దిగినప్పుడు అబ్బా ఇప్పుడు ఒకటి దేవుడు ఒకటేనండి అని ఒక అవకాశం మనకి ఇచ్చింది. భగవంతుడు ఉన్నాడండి, కామేశ్వర పరమాత్మ. మరి ఈయనకి మూలం ఏమిటి అంటే ఆ అఖండము, ధూమావతి అమ్మవారు. కిందకి దిగినప్పుడు ఈశ్వర, కామేశ్వర. చూసారా? ఒకటి మూడవుతుంది, మళ్ళీ పైకి సంహార క్రమంలో 0 అయిపోతుంది అఖండము మహాప్రళయంలో. ఇవన్నీ చాలా జాగ్రత్తగా, ఇది మ్యాథమెటికల్ వాయేజ్ ఆఫ్ ది వాయిడ్ అనే ఇంగ్లీష్ పుస్తకం గురువు గారు రాశారు. అది చదవండి. ఇవన్నీ మీకు సైంటిఫిక్ బియాండ్ సైన్స్ మహానుభావుడు చెప్పారు. చక్కగా క్యాల్కులేషన్ చేసి చూపించారు ఆయన. 1 minute. సారీ నాన్న, ఇంపార్టెంట్ ఫోన్ వచ్చింది. సో అఖండానికి కంఠం చేసింది ఆమె. అంటే అనాదికే ఆది పెట్టిందమ్మా. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అనేది మనకు కూడా తెలియదు. ఒకసారి ఇళ్ళకి వస్తూ ఉంటాం చూడండి, ఊరి నుంచి వచ్చినప్పుడు అబ్బా ఇల్లంతా ఎలా ఉంటుంది, అడవిలా ఉంటుంది, అబ్బా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలరా అనేది మనకు ఉంటుంది కన్ఫ్యూషన్. కానీ అమ్మవారికి అట్లా ఉండదు అంటున్నాడు. అనాదికి ఆదిని చేసింది, ఇక్కడి నుంచి మొదలు సృష్టి అంటోంది. 3/4 అలా అనంతంగా ఉంచేసింది, అంతా సృష్టి చేయలేదు. అర్థమైందా? ఇది 1/4 క్రియేషనే. దీనికే మనం బెంబేలు వస్తున్నాం, తలలు బాదుకుంటున్నాం, గొడవలు పడుతున్నాం, దేవుడు అనేకము అంటున్నాము, మతాలు కులాలు ఇవన్నీ తీసుకొచ్చాం మనం, ఇంత పెంట తీసుకొచ్చాం. శ్రీ విద్య లేకపోతే ఇదంతా పెంటే, అంతే కదా? చెప్పండి అమ్మా, ఉన్న మాటే చెప్తున్నాను. ఎందుకు ఇన్ని మతాలు? అవునా? లేవు కదా. మతం మానవుడు సృష్టించుకుంది, దేవుడు చెప్పలేదు కదా. దేవుడు మతంలో ఉండండి, కులంలో ఉండండి అని చెప్పాడా? కులము అంటే ఏమిటి? కులం అంటే ఏమిటి? మీ యొక్క కుల మార్గము అంటే మూలాధారం నుంచి నిన్ను నువ్వు ఉద్ధరించుకో అన్నాడు. అదే ఆత్మనే ఉద్ధరణ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. దాన్ని వక్రీకరించి వీళ్ళు బయట బహిర్ప్రపంచంలో కులాలు అనేవి స్థాపించారు. కుల మార్గంలో నిన్ను నువ్వు ఉద్ధరించుకో అన్నాడు. ఆజ్ఞాచక్రం దగ్గర నన్ను చూడు, నా దర్శనం చేసుకో అన్నారు. అది అకుల మార్గము అన్నారు. కులం కాదు, అకుల మార్గము అన్నారు. సో లోపలే ఉంటాయి. అభిమతము అన్నారు. మతం అనేది వేరుగా ఏం లేదు. అభిమతం. నీ అభిమతం ఏమిటి? శ్రీ విద్య. శ్రీ విద్య వల్ల ఏమిటి? యోగము, క్రియాయోగము. క్రియాయోగం వలన ఏమిటి? లయాయోగము. అలా వెళ్ళురా నాయన అంటే దాన్ని బయటికి తీసుకొచ్చాము. మాయలో మనందరినీ పడేశారు. వాడే పడకుండా అందరినీ మాయలో పెట్టాడు. అసలు సత్యాన్ని దాచేశారు. శ్రీ విద్య కూడా అంతే. అన్ని విద్యలు గొప్ప అంటున్నావు కానీ శ్రీ విద్య అనేది అదేంటి, అదేం విద్య గురువు గారు అంటున్నారు. చూసారా? మూలము, విత్తనం దాచేసాం. విత్తనం గురించి మనం మాట్లాడం. పండు తినేటప్పుడు విత్తనం గురించి మనం పట్టించుకోం కదా. పండే తింటాం, పండు గురించే చెప్తాం, చాలా గొప్పగా ఉంది, తీయగా ఉందని. విత్తనం గురించి ఎందుకు చెప్తాం? సో నా ఉద్దేశం ఏంటంటే మానవ కులం మనందరము 84 లక్షల జీవరాశులు కూడా మనందరికీ మూలము ఒకటే. అదే మన పురాణాలు, ఇతిహాసాలు, మతాలు, కులాలు అన్నీ చెప్పేవి. మన కుల పురుషుడు కూడా, మూల పురుషుడు కూడా ఇవి వేరుగా చెప్పారా? ఇదే చెప్పారు శ్రీ విద్యని. ఇది తెలుసుకోవడం మన బాధ్యత. కులాతీత, మతాతీత, అన్నిటికీ అతీతంగా వెళితేనే నీకు ఆ యూనివర్సల్ లవ్ అంటారు. భగవంతుడికున్న ప్రేమ నీకు రాదు. అన్నిటికీ అతీతంగా అన్ని పరిధుల్ని దాటితే గాని నీకు, నువ్వు సముద్రం అయితే గాని నీ మనసు ప్రేమ అనేది జనించదు అని చెప్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. పక్షి పంజరంలో ఉంటే ఎలా? ఆకాశంలో వెళ్తే ఎన్నో నిజాలు తెలుస్తాయి. పంజరంలో ఉండి అన్ని నాకు చెప్పండి ఇక్కడికి వచ్చి అంటే ఎవరు చెప్పినంత మాత్రాన అనుభూతులు రావు. నీ ప్రయత్నమే, మరి మానవ ప్రయత్నము అన్నారు. ఇంత ప్రయత్నం చెయ్యి, ఫలితం అంత ఇస్తుందమ్మా. నువ్వు అడిగే వేయకుండా మీరు వేసి చూపించినట్టు నేను చూస్తుంటా ఇక్కడ అంటే అలా జీవితాంతం చూస్తూ ఉండటమే. నీ కళ్ళ ముందు అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఏమా అఖండాన్ని అనాదిని చేసింది.
అనాదిని ఆదిని చేసింది, అఖండాన్ని ఖండము చేసింది. అంటే అఖండాన్ని ఖండము చేసింది అంటే ఆ అఖండాన్ని 1/4 గా తనని తాను హింసించుకున్నది. ఒక బిడ్డకి జన్మ ఇవ్వటము అంటే తల్లి ప్రేగు నుంచి వాడు వచ్చాడని. అలానే ఈ సృష్టి ఆ తల్లి సింహాసనేశ్వరి, హింసాసనేశ్వరిగా ఆ తల్లి అయినది అని. ఎవరిని నరికి ఈ సృష్టి చేయలేదు. తానే అనంతముగా ఉండి తనను తాను హింసించుకొని సర్గముగా, విసర్గముగా ఒక సృష్టిని చేసింది. ఏమ్మా! ఎంత శక్తి ఉంటే ఈ ఆ పని జరుగుతుంది? ఎంత శక్తి ఉండాలి? అవునా? మనం కూడా ఇక్కడ అంటుంటాం గదా! కంటే నీకు తెలుస్తుంది. అవునా? 9 నెలలు మోయటం అంటే ఎంత కష్టము? అవునా? ఆడవాళ్ళకి. ఈ చిన్న కష్టాన్ని మనం అంత ఆశ్చర్యంగా మనం చెప్పుకుంటున్నామే. మరి ఇంత అండపిండ బ్రహ్మాండాల్ని సృష్టించడం అంటే ఎంత శక్తి ఉండాలి ఆ అమ్మవారికి? ఇంత, అంత అనేది మనం చెప్పలేం గదా! నీకు ఇవ్వాలి. అవునా? సర్వ సృష్టికి శక్తినివ్వాలి. అది ఒక రోజు, 2 రోజులు కాదు. సృష్టి ఉన్నంత వరకు శక్తి అలా వెళ్ళిపోతుంది. ఎనర్జీ క్యాన్ బి నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. అంతే కదా! సౌరశక్తిని నువ్వు మళ్ళీ క్రియేట్ చేయలేవు గదమ్మా! ఇంకో సూర్యుడిని పెట్టి ఎనర్జీ చేయలేవుగా. సూర్యుడి నుంచి వచ్చిన దాంట్లోనే దాన్ని నువ్వు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటావు. సోలార్ ఎనర్జీ, సౌరశక్తిని నువ్వేం చేస్తున్నావు? ఇంకో రూపంలో మార్చి నీకు ఉపయోగంగా నువ్వు వాడుకుంటున్నావు. అట్లా అన్నమాట చెప్తున్నారు. చాలా హై ఇదంతా ఇలా మనం ఇటువంటి జ్ఞానంలో వెళ్ళామనుకో అమ్మా! ఆ! అందుకే జ్ఞానాన్ని ఒక అంతు, పొంతు అనేది ఉండాలి. జ్ఞానం ఏమిటి? నీకు ఉపయోగపడే వరకే. నేను ఆజ్ఞా చక్రము, నా లక్ష్యము, నా ధ్యేయం వేరు. అది తెలుసుకునేంత వరకు ఈ జ్ఞానము. తర్వాత ఈ జ్ఞానంతో నాకు పని లేదని వదిలేసేయి. ఇంకెందుకు ఇంకా? 70 ఏళ్ళకి హితోపదేశం ఎందుకమ్మా? ఆ! 15 ఏళ్ళు, 20 ఏళ్ళ పిల్లలకంటే చెప్తావు హితోపదేశం. 70 ఏళ్ళ వాడికి ఏం చెప్తాం? అన్నీ చూసేసాను స్వామి. నాకు తెలుసులేండి స్వామి. అనుభూతి కోసమును, అమ్మవారి ఆజ్ఞ కోసం చూస్తున్నాను. అవును. అవును. చూసారా? చాలా చిన్న చిన్న విషయాలు చాలా మీరు జాగ్రత్తగా గమనించాలి. అందుకే అది ఏమైంది? అందుకే ఆ తల్లి ఆద్య పరాశక్తి అని దాన్నంటారు. అందుకే మొదటి శక్తి ఆమె. తల్లి గూడా నీ జన్మకి మొదటి శక్తి కదమ్మా! అలానే సృష్టికి అమ్మవారు మొదటి శక్తి. అండపిండ బ్రహ్మాండాలు సృష్టించిందంటే మనందరం వచ్చిన సృష్టంతా కూడా చెప్పుకోవాల్సిందే. అందుకే మాతృదేవోభవ అన్నారు. ఊరికే అనలేదు. మాతృదేవోభవ అంటే మీ అమ్మగారితో మొదలైందని కాదు. ముందు నీ మీ అమ్మగారిని నువ్వు ఆ శక్తిని చూడు. అద్దం ముందు అద్దంలో చంద్రుడిని చూసినట్టుగా నీ తల్లిని నువ్వు ఆ శక్తి స్వరూపిణిగా, అమ్మవారిగా, మాతృమూర్తిగా గౌరవించు. తర్వాత అక్కడ ఆ అమ్మవారు. ముందు గురువు తర్వాత గదా! మాతృదేవోభవ అన్నావు. అవునా? ఇది ఈ మర్యాద నేర్చుకుంటే బయట మర్యాదలు తర్వాత చూసుకుందాం. నేను బయట వాళ్ళకి చాలా మర్యాద ఇస్తా అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళకి మర్యాద ఇయ్యకపోతే ఎలా? చెప్పండి. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలువు ముందు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో తర్వాత లోకాన్ని ఉద్ధరించడం అంటే ఇదన్నమాట. సో, అందుకే అది పరాశక్తి అని దాన్నంటారు. ఆ పిమ్మట 4వ వంతు అనంతాన్ని మాత్రమే తన లీలా విలాస పరిణామాలకు లొంగునట్లుగా చేసుకొని మిగిలిన 3 భాగములు అలానే ఉంచగల సామర్థ్యము ఎవరికి ఉన్నదో అట్టి సాక్షి రూప పరమాత్మకు జన్మనిచ్చింది కూడా ఈ ధూమావతియే. ఏమ్మా! ఎవరికైతే 3 వంతులు అలా ఉంచి ఒకటో వంతు సృష్టి చేసిందో ఏమ్మా! 3 భాగములు అలానే ఉంచగల అంటే 1/4 పావు వంతు సృష్టి చేసింది. 3 వంతులు పైన అలా ఉంచేసింది. ఎవరికి ఉన్నదో అలానే సాక్ష్య రూప పరమాత్మ అంటే ఈ ఈ యొక్క కామేశ్వర రూప పరమాత్మ గాని, మీరు అనుకుంటున్న దేవతలు వీళ్ళందరికీ గూడా ఈమె జన్మనిచ్చింది. ఉల్లలిత ఈ ధూమావతి అమ్మవారు. జన్మనిచ్చిన తల్లి ఈ ధూమావతియే. సాక్షి రూప పరమాత్మకు తాను ఎవరో ఎరుక పరిచిన మహామాయ కూడా ఈ ధూమావతియే. ఆయనకి తెలీదు గదా! నేను దేవుడినని.
అలా ఎరుకపరిచింది. నువ్వు దేవుడిగా ఉండి ఉండి ఈ సృష్టిని చెయ్యి అని ఆ ఎరుకపరచటం, గుర్తు చేయటం. ఎవరు చేశారు? ఈ ధూమావతి అమ్మవారు. అవునా? అప్పుడు ఆయనకి 4 మహావాక్యాలు అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి, సర్వం కల్విదం బ్రహ్మ అనుకుంటా 4 మహావాక్యాలు పెట్టుకొని, నాకు ఇంత షాడ్గుణ్య సంపత్తి ఉన్నది, ఇన్ని శక్తులు ఉన్నాయి, నేనెందుకు ఇలా ఉన్నాను? నేను నాకు మారుగా సృష్టి చేస్తాను అనే శక్తిని ప్రదర్శించటం, ఇవన్నీ గూడా ఎరుకపరిచి, ఇహ ముందు నుంచి నువ్వు అక్కడ కూర్చో అని కూర్చోబెట్టింది దేవుడిగా. ఆమె అనంతంగా ఉండిపోయింది ఉల్లలిత. చూడండి. ఏం చెప్తాం ఇప్పుడు? ఉన్నది ఒకటే అని చెప్పాడు. అంతేగా? హ్మ్. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఊరికే అనలేదు గదా! దేవుడు ఒకడే. నువ్వు కిందకి వస్తున్న కొద్దీ అవునా? తల్లిదండ్రుల నుంచి మొదలుపెడితే దేవుళ్ళు నాకు ఆంజనేయ స్వామి, కనకదుర్గ అమ్మవారు ఇలా 64,00,00,000 మంది దేవతలున్నారు. మీ యొక్క ఎరుకలో ఒక 100 మంది దేవతలున్నారు. 100 మంది దేవతలు, 100 మంది మార్గములు, 100 భక్తులు, 100 పూజలు. అదేంటండి మొన్న మీరు వెంకటేశ్వర స్వామి గుడిలో కనిపించారు. మళ్ళీ ఇవాళ శివాలయంలో పూజ చేస్తున్నారు. నాకు శివుడన్నా ఇష్టమేనండి. చూసారా? అనేకము. మూలము ధూమావతి. అందుకే ఋషులు, మునులు వీళ్ళేంటంటే ఎక్కువ వాళ్ళ ధ్యేయము ఆ పరాశూన్యాన్నే పెట్టుకుంటారు. అందుకే ధ్యానంలో గూడా నామరూపాలకి ఏవి ఉండవు. ఆజ్ఞా చక్రంలో ఏం చూస్తావు? కాంతియే. అది స్త్రీ గాదు, పురుషుడు గాదు. కాంతి అమ్మా. కాంతియే పంచీకరణ జరిగి నువ్వు పుట్టావు, నేను పుట్టాను. పంచభూతముల నుంచి మనం పుట్టాం. అంతేగాని పంచభూతములు స్త్రీ, పురుష అంటూ ఏమీ లేవు. చూసారా? ఇంకా పైకి వెళ్తుంటే నువ్వు పరంజ్యోతి అవుతావు. ఇంకా పైకి వెళ్తుంటే ఏమో కామేశ్వర పరమాత్మ దాకా వెళ్తావు, సవికల్ప సమాధుల దాకా. ఇంకా పైకి వెళ్ళాలనుకో, ఆ తల్లి అనుగ్రహించిందనుకో, నిన్నేం చేస్తుంది? ఉల్లలితలో నిర్వికల్పంలో కలిపేసుకుంటుంది. అయిపోయింది. చూసారా? ఇది ధూమావతి యొక్క భగవంతుడి యొక్క ఉనికి. ఉనికి కూడా నేను అనలేను. ఎందుకంటే భగవంతుణ్ణి అర్థం చేసుకుని ఆ అనుగ్రహం మనకి అమ్మవారు ఇచ్చింది, గురువులు ఇచ్చారు. ఈ రకంగా నువ్వు భక్తిగా ఉండు చాలు. ఈ జ్ఞానమే నీకు గొప్ప పూజ. ఆత్మ పూజ అంటారు. జ్ఞానం కూడా పూజ. జ్ఞానంతో పూజ చేయి. ఏమ్మా? జ్ఞాన ప్రదర్శన కాదు. జ్ఞానముతో నీ జ్ఞానము నీకెంత ఉపయోగపడిందో అంత ఉపయోగించుకో జ్ఞానాన్ని. అంతేగాని ప్రదర్శన చేసి డబ్బులు సంపాదించుకుంటా అంటే ఎట్లా? జ్ఞానం అనేది అది. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. మీ పక్క వారిని కూడా ఉద్ధరింపజేయాలి. అది. అవునయ్యా ఇంత జ్ఞానం పెట్టుకున్నావు నీకేం అనుభూతులు వచ్చాయి అంటే, నాకు ఈ అనుభూతి వచ్చింది. ఈ జ్ఞానాన్ని నమ్ముకొని నేను ఈ స్థితికి ఎదిగాను. మీకు కూడా నేను అది విద్యాదానము అంటారు. జ్ఞానదానం అనేది అక్కడ మొదలవుతుంది. అలా లోకాన్ని ఉద్ధరించటం. ఇలా ఉల్లలిత ధూమావతి అమ్మవారు గురించి అన్నిటికీ మూలమై ఉన్న ఆ తల్లి గురించి నువ్వు చెప్పావనుకో, వాళ్ళు ఉద్ధరించబడతారు. ఆ రకంగా నువ్వేంటంటే అందరికీ లోకంలో ఆ శాంతి అని అంటుంటాము 3 సార్లు. ఎందుకు 3 సార్లు అంటున్నావు? స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర. ఈ 3 శాంతులు ఉన్నాయనుకో. అంతే కదమ్మా! లోకశాంతి అన్నావు. స్థూలమైన ఎవరికి అనారోగ్యాలు ఇటువంటివన్నీ చేయకుండా శరీరం చక్కగా ఉంటూ, ఆధ్యాత్మికం వైపు, మళ్ళీ మనసు కూడా సరిగ్గా మాయలో ఉండకుండా, మంత్రంలో ఉంటూ, ప్రాణం కూడా శాంతి. మూడో శాంతి నీ ప్రాణము, నీ శ్వాసలు మాయ వైపు వెళ్ళకుండా ఆధ్యాత్మికంగా ఉదాన ప్రాణంగా పైకి వెళ్ళే ప్రాణం పుట్టించేట్టుగా ఓం శాంతి అంటే అది. ఇది యోగా భాషలో చెప్తున్నా, ధ్యాన భాషలో. అమ్మా మీరు చదువుకునే పుస్తకాల్లో శాంతి కేవలం భౌతికంగానే పెట్టుకున్నారు. అవునా? దాని అర్థం చెప్తున్నాను. 3 శాంతులు అక్కడ చెప్పారు కానీ దాని అర్థం తెలియాలి కదా! శ్రీ సూక్తం ఉంది. హిరణ్యవర్ణ, మహనీయం సువర్ణ అందరూ శ్లోకాలు చదువుతారు. నాకు భగవద్గీత 18 నోటికొచ్చండి అంటే నోటికి అందరికీ వస్తుంది. 10 రోజులు కష్టపడితే నోటికొస్తుంది. కానీ అందులో నువ్వు శ్రీ విద్య దాచిపెట్టారు శ్రీకృష్ణ పరమాత్మ.
నీ యొక్క భౌతిక శరీరం ఎలా వెళ్ళాలో కూడా చెప్పాడు. నీ మనసు ఎలా నువ్వు ఆలోచన చేయాలో చెప్పాడు. నీ ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పాడు. మళ్ళీ 4వ మహాయాగంలో ఆత్మని ఎలా ఉద్ధరించుకోవాలో చెప్పాడు. ఏమ్మా? ఆఖరిదైన లయాయోగము తనలో చివరికి లయం ఎలా కావాలో అన్నది కూడా చూపించాడు. ఇదంతా క్రియ నుంచి నిష్క్రియాయోగము చెప్పాడు, క్రియాయోగము చెప్పాడు. అందుకే ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది క్రియాయోగ అండ్ నిష్క్రియాయోగ శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఆయన కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారి నుంచి వచ్చాడు. ఇగో ధూమావతి నుంచి మిగతా దేవతలు ఎలా వచ్చారు, ఈయన కూడా అలానే అవతారాలన్నీ అలానే వచ్చాయి. ఓకే. సో తాను ఎవరో ఎరుకపరిచిన మహామాయ కూడా ఈ ధూమావతియే. ఆ సాక్షి యొక్క ప్రతిబింబాన్ని మాత్రమే పెట్టుకొని బింబారూప పరమాత్మగా భాషించింది కూడా తానే. ఎంత బాగా చెప్పాడు చూడమ్మా. ఆ సాక్షిభూత పరబ్రహ్మని అంటే ఈశ్వరుణ్ణి అద్దముగా పెట్టుకుని ఏమ్మా కామేశ్వరి అనే అమ్మవారు ఆమె గర్భములో అంటే సాక్షి రూప పరమాత్మ అంటే ఏంటంటే ఆయన ప్రతిబింబాన్ని అంటే ఒక ఆడది మనసు ఒకళ్ళకే ఇస్తుంది అనే మీరు వింటూ ఉంటారు కదా ఏమ్మా. అలానే అంతే కదా, సీతమ్మ రాముని తప్ప ఇంకో ఎవరిని చూడదు కదా. అలా అన్నమాట. సాక్షి రూపంగా ఆ సాక్షి బ్రహ్మని తనలో పెట్టుకొని ఈ కామేశ్వరి ఈ శివశక్తులు ఏమ్మా ఏమేం చేసింది, సృష్టి చేసింది. అది కూడా ఈ ధూమావతియే అంటున్నారు. ఆయన బొమ్మను పెట్టుకొని అంతే కదమ్మా. సంసారంలో కూడా ఏమిటి ఏమో ఆయన యొక్క ప్రతిరూపము అంటే ఏంటి, భర్త యొక్క ప్రతిరూపము ప్రతిబింబము అంటే ఏమిటి, మనసు తనకే ఇచ్చింది అని అంటూ ఉంటాం కదా. అంటే ఏంటంటే ఆయనకి ఆ బింబాన్ని తనలో పెట్టుకొని శుక్రములో పెట్టుకొని సృష్టి చేసినది అని. అది మన భాషలో చెప్పాలంటే అక్కడ బింబాన్ని పెట్టుకొని అని అంటారు. ఎందుకంటే వారు కాంతి స్వరూపులమ్మా. మనలో వాళ్ళకి ఏంటంటే స్థూలంగా శుక్ర శోణితాలు అట్లా ఉండవు. ఇక్కడ అనుభూతులు అక్కడ పనిచేయవు. అవి అందు నుంచి అన్నీ వస్తున్నాయి కదమ్మా. మనం కూడా అందు నుంచే వచ్చాం. మనం కూడా అంతే కదా, తల్లిదండ్రుల యొక్క ప్రతిరూపాలు మనం. అవునా? అలా మీరు అర్థం చేసుకోవాలి. శ్రీ విద్య అంటే చూడండి, నీ ఇంట్లోనే శ్రీ విద్య ఉంది, నీ సంసారంలోనే శ్రీ విద్య ఉంది, నీ ప్రాణంలోనే శ్రీ విద్య ఉంది. నీ పిల్లలు నా ప్రాణం అంటున్నావు. అదే ప్రాణాన్ని కనుక ఉదాన ప్రాణంగా చేసేవనుకో నీకు ముక్తి మౌక్తికాలు వస్తాయి. అన్నీ మన సంసారంలోనే ఉన్నాయి. అలానే ఈ సర్వ సృష్టి అంతా సంసారం అంతా నడిపేది ఆ ఉల్లలిత ధూమావతి అమ్మవారు అని చెప్తున్నారు. వాళ్ళు మనకి ఆగర్ధ వివసం పుట్టో వగర్ధ పతిపతియే జగతో పితరో వందే పార్వతి. నీ పిల్లలు నీకు ఇద్దరో ఒకరో ముగ్గురో, నీ వరకు నీ ఫ్యామిలీ అంటున్నావు. మరి ఈ సర్వ సృష్టిని కన్నా 84 లక్షల జీవరాశులు దేవతలు వీళ్ళందరూ కూడా మరి ధూమావతి అమ్మవారి బిడ్డలే కదమ్మా. మరి ఆమెకి ఎంత బాధ్యత ఉంది. అందుకే ఆమె శ్రీమాత అయింది. పుల్లలిత ధూమావతి అన్నిటికీ కారణమై ఉన్నది. ఎవరికి ఏది కావాలో అక్కడికక్కడే ఆమె సృష్టిస్తుంది. అవునా? పిల్లలు తల్లిదండ్రులను ఏది అడిగితే ఎలా ఇస్తారో అలా ఈ సృష్టిలో ఎవరి అవసరాలు ఏమిటో దేవుడు మాకు అన్యాయం చేసాడని పుసుక్కన ఒక మాట అనేస్తున్నావు. ఎవడు అన్యాయం చేసాడు? నీ మాయలో నువ్వుంటూ నీ మాయలో నువ్వుంటూ ఆ మాయలో నీకేదో అన్యాయం జరిగిపోయిందని భగవంతుడు నింద ఎందుకు వేస్తున్నావు? ఆయనకి ఏం సంబంధము? నీకు అన్ని ఇచ్చి పంపించాడు కదా, ఏ లోటు లేకుండా నీకు అన్ని చేస్తున్నాడు కదా. ఇంతకాలం ఎలా బతికావు? నిన్న నువ్వు ఎలా బతికావు? ఈ మాట అనకముందు నువ్వు ఎలా ఉన్నావు? నీ పరిస్థితి ఏమిటి? అప్పుడు దేవుడు అన్నావు. ఇప్పుడు ఏమన్నావు? నీకేదో అయింది, మన ఇంటికి ఏదో అయింది అనగానే దేవుడిని నిందిస్తున్నావు. ఇదే మానవుడి యొక్క స్వార్థము. వాడి గురించి చెప్పుకునే అర్థం ఇదే. అందుకే స్వార్థము అన్నారు. వాడికి లాభం ఏంటో చూసుకుంటాడు కానీ పక్కవాడు ఆ విచక్షణ జ్ఞానం అనేది లోపిస్తుంది. అందుకే సత్యానికి బహు దూరంగా ఉంటాడు వాడు. దేవుడికి కూడా చాలా దూరంగా ఉంటాడు వాడి మనసులో. కానీ దేవుడు ఎప్పుడు కూడా వాడికి కూడా దగ్గరగానే ఉంటాడు.
వాడిలోనే ఉంటాడు కానీ గుర్తించడు వాడు. అదే నీ మాయ. అందుకే ఏమైంది ధూమావతి అమ్మవారు మహామాయై తమా అని అన్నాను కదమ్మా. అమృతము మాని విసర్గముగా సృష్టి చేసింది అంటే అదే అన్నమాట. అమృతాన్ని దూరం పెట్టినాము, మాయని దగ్గర, అదే విషము. రాహుకేతువులను ఎందుకు తిట్టడం చెప్పండి? నీ ఆలోచన, నీ మాయే నీ విషము. ఆ మాయను నువ్వు నశ్వరం వదిలేసావు అనుకో ఈశ్వరమే, అదే అమృతము అంటున్నారు ఇక్కడ. సో నీ ఆలోచన విధానం మారాలి, అంతేగాని నీ 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 జాతకం కాదు, నీ ఆలోచన యాటిట్యూడ్ అంటారు. సో బింబారూప పరమాత్మగా భాషించింది కూడా తానే. మరలా ఈ బిందువునందు, ఈ బిందువులు మళ్ళీ ఏం చేసింది అమ్మవారు? శివశక్తి బిందువులు కదా. ఆ కామేశ్వర రూప పరమాత్మ బింబాన్ని పెట్టుకొని శివశక్తులుగా శ్రీచక్రంలో వచ్చి కూర్చున్నారు కదా. ఆ బిందువు ఏం చేసింది మళ్ళీ? బిందు స్పంద ప్రతిస్పందములు అనే ప్రాణాలని పోసి, బిందు స్పంద ప్రతిస్పంద ఈ మూడు పెట్టుకొని ప్రతిస్పందమై స్పందము చేసింది. ఈ బిందువు ఏం చేసింది? విశ్వ ప్రాణముగా నీ గుండె ఎలా కొట్టుకుంటుందో అలా కొద్దిగా ఎలా కొట్టుకుంటోంది శ్రీచక్రంలో ఉన్న బిందువు. అదేమైంది? ప్రతిస్పందము చేసింది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రికోణము విశ్వయోనిగా వచ్చింది అని చెప్తున్నారు. వాళ్ళు ముగ్గురు వస్తే కదా నువ్వు నేను వచ్చేది. వాళ్ళు రాకుండా నువ్వెలా వస్తావు? అది బిందు స్పంద ప్రతిస్పందములు. ప్రాణాలని పోసి, ఆ ప్రాణాలు పోసి అనంత ప్రాణాన్ని విశ్వ ప్రాణముగా చేసిన పరాశక్తి కూడా ధూమావతి. ఈమెయే కారణము. అనంత ప్రాణాన్ని విశ్వ ప్రాణముగా అంటే ఏమిటి? ఇప్పుడు అంతే కదమ్మా, మనం క్రియాయోగం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆజ్ఞాచక్రంలో మహాప్రాణంలోకి వెళుతున్నాం. అదే నిష్క్రియాయోగము అంటారు. సో ఆ విశ్వ ప్రాణముగా చేసిన పరాశక్తి ఎవరు అంటే ఈ ధూమావతి అమ్మవారి. తానే వచ్చి అక్కడ కూర్చుంది. ఇవాళ నీ యొక్క గుండె స్పందము చేస్తుంది అంటే అది ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణలు ఆమె. అందుకే అది అనాహతము అన్నారు. ఎవరూ చెయ్యని నాదం అది. అవునా? శ్వాస అంటే నువ్వు నీ చేతిలో ఉంటుంది, చూడటం నీ చేతిలో ఉంటుంది, వినటం నీ చేతిలో ఉంటుంది, కానీ ప్రాణము కొట్టుకోవటము స్పందించటం అనేది నీ చేతిలో ఉండదు. అందుకే అనాహతము అన్నారు. అంటే ఎవరూ చేయలేని నాదము అక్కడ వినిపిస్తుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని. డాక్టర్లు అంతవరకే వాళ్ళ యొక్క పర్మిషన్స్, ఇంకా బియాండ్ వాళ్ళు వెళ్ళలేరు. ఏమ్మా? అది మీరు తెలుసుకోవాల్సిన విషయం.